ఇప్పుడే అందిన వార్త. రాళ్లతో కత్తులతో వెంటాడి వైసీపీ నేత దారుణ హత్య. ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎచ్చెర్ల మండలం పరిధిపేట గ్రామానికి చెందినటువంటి వైసీపీ నేత ఉప సర్పంచ్ సత్తారు గోపి దారుణ హత్యకు గురయ్యింది. అయితే కోయిరాల జంక్షన్ సమీపంలో గుర్తు తెలియని దుండగులు కొందరు గోపిపై రాడ్లు, కత్తులతో దాడి చేసి హత్య చేశారు. తల, మెడపై తీవ్ర గాయాలు కావడంతో గోపి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే రక్తపు మడుగులో పడి ఉన్న గోపి మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. బైక్పై వెళుతుండగా గోపిపై 7 వ్యక్తులు దాడి చేసినట్లు తెలుస్తుంది. సత్తారు గోపి దారుణ హత్య నేపథ్యంలో జాతీయ రహదారిపై బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో ట్రాఫిక్ భారీగా జామ్ అయిపోయింది. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు. సత్తారు గోపి హత్యపై కేసు నమోదు చేశారు. ఎంపీపీ మగతలవలస చిరంజీవి అనుచరుడే సత్తారు గోపి. ఈ హత్యపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.